మన ముమ్మడివరం నగర పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో ప్రారంభోత్సవం సందర్భంగా మన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగ్ గారు, మన పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మన అశోక్ గారు, పార్టీ ఉపాధ్యక్షులు రాజ్ నరసింగ్ గారు, వేదిక పైన ఉన్న కూటమి నాయకులందరూ, వేదిక మీద ఉన్న పాత్రికేయులకి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ నగర పంచాయతీలో ఉన్న 20 వార్డుల్లో కూడా 1,03,00,000 రూపాయలతో 10 ప్రోగ్రామ్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 1,05,00,000 మరి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 15th ఫైనాన్స్ నిధులు, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధులు, మన ఎంపీ గారి నిధులు 3 కలిపి మరి సుమారుగా 2,08,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకోవడం చాలా శుభసూచకం. ఎందుకంటే నగర పంచాయతీ గతంలో అవగాహన లేక మరి నగర పంచాయతీ చేయడం వల్ల ఫండింగ్ బాగా తగ్గిపోవడం వల్ల అభివృద్ధి చెందలేదు. 2014 నుంచి 19 వరకు కూడా కొంతవరకు మనం ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఎందుకంటే ఆ రోజు మన పార్టీ ఆఫీసు బ్రహ్మాండంగా కట్టుకోవటం, ఆ రోజు నగర పంచాయతీలో ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి మరి అమృత్ స్కీమ్లో 111 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 1-2 OHR ఫౌండేషన్ దశకి తీసుకొచ్చారు. మళ్ళీ ఎంపీ గారు మేము కూడా మరి మున్సిపల్ శాఖ మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ 161 కోట్ల రూపాయలు ఈ మంచినీటి స్కీమ్ శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలుచుకున్నాం. మొన్న కాంట్రాక్టర్ గారు వచ్చారు, తొందరలో శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఈ ముమ్మడివరం నగర పంచాయతీలో మరి డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపరచవలసిన అవసరం ఉంది. రోడ్లు కూడా ఇంకా వేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఒకటి షిఫ్ట్ చేయాలి, దానికి కూడా గవర్నమెంట్ దృష్టిలో మరి సైట్ కూడా కొనుగోలు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక పక్క మరి CSR నిధులు కూడా తెచ్చి ఏదైతే మన గవర్నమెంట్ కాలేజ్ ఉందో దాంట్లో డిగ్రీ కాలేజ్కి ఆ రోజు కెనరా బ్యాంక్కి మరి ఎంపీ గారు మేము కూడా మన బెంగళూరు వెళ్ళి ఆ కెనరా బ్యాంక్ని అడగడంతో వాళ్ళు కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడంతో ఆ డిగ్రీ కాలేజ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా అందరికీ కూడా ఒక పార్క్ కింద తయారు చేయాలని చెప్పి ONGCని అడిగితే అది కూడా 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఆల్రెడీ టెండర్ మన పోలమ్మ చెరువు కట్టి టెండర్ పిలిచారు. ఆ కాంట్రాక్ట్ కూడా ఫిక్స్ అయ్యాడు కాబట్టి తొందరలో దాన్ని కూడా వాకింగ్ ట్రాక్ పార్క్ కింద చేయాలన్నది మన లక్ష్యం. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకోవడం మరి ముమ్మడివరం నగర పంచాయతీకి శుభసూచకం అని చెప్పి తెలియజేసుకుంటూ, తొందరలో స్థానికంగా ఎన్నికలు కూడా ముందు ఈ నగర పంచాయతీ ముందు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి మన కూటమి నాయకులందరూ కూడా యాక్టివ్గా పాల్గొని ఈ నగర పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని పరిష్కారం చేయడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి, అలాగే ఎంపీ హరీష్ మోదీ గారికి, మాజీ ఎమ్మెల్యే వివేకానంద గారికి, నరసింహరావు గారు, మిత్రులు అశోక్ గారికి, ముఖ్యంగా పత్రికా సోదరులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు యొక్క కార్యక్రమం గురించి మా నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. ఇవాళ మరి ఈ రోజున మా యొక్క ముమ్మడివరం నగర పంచాయతీలో కోట్లాది రూపాయలు ఈవేళ వెచ్చించి ఈవేళ శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా. ఈ నగర పంచాయతీకి మరి గతంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, మరి అప్పట్లో పంచాయతీల్ని నగర పంచాయతీగా చేసి ఈ యొక్క నగర పంచాయతీ డెవలప్మెంట్ని అడ్డుకోవడం కారకమైంది ఈవేళ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏది ఏమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా రావచ్చు, ఎంపీగా రావచ్చు, ఈ ఫండ్స్ తీసుకొచ్చి
ఈ నగర పంచాయతీ విషయంలో డెవలప్మెంట్ యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా చెప్పారు పెద్దలు, ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే వాగ్దానం చేశారు, ఏ విధంగా అయితే సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మరి ముఖ్యంగా మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈవేళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈవేళ ఒకటే అడుగుతున్నాను నేను, ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ ఆధారం లేకుండా గాలి మూటగట్టి ఈవేళ నాయకుల మీద అవ్వచ్చు, ప్రభుత్వం మీద అవ్వచ్చు, లేనిపోని విమర్శలు చేయడం జరుగుతుంది. ఈవేళ ఖచ్చితంగా వారు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏమి చేశారు మీరు? ఈవేళ ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఇంత అప్పుల్లో ఉన్నా సరే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వారి యొక్క తెలివితేటలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాబోయే కాలం ఉన్నాయి లోకల్ బాడీస్. మరి లోకల్ బాడీస్లో కూడా ఈ కూటమి ప్రభుత్వంతో మన నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఈ లోకల్ బాడీస్లో మన యొక్క సత్తా చూపించి ఈ లోకల్ బాడీస్లో ఉన్నటువంటి ప్రతి చోట కూడా మన యొక్క కూటమి ప్రభుత్వం నుంచి మున్సిపాలిటీలు అవ్వచ్చు, నగర పంచాయతీ అవ్వచ్చు, లేకపోతే పంచాయతీలు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగా చెప్పిన సోదరులారా. ఎందుకంటే ఈవేళ ఏ విధంగా అయితే మన కూటమి ప్రభుత్వం చేస్తుందో ఈ డెవలప్మెంట్ని మనం నిరూపించాలి ఖచ్చితంగా. ఏదో లోకల్ బాడీసే కదా మనకు పని ఏముంది, మనకి ఎమ్మెల్యే ఎంపీ కదా పని అనుకుంటే కాదు. లోకల్ బాడీసే మనకు పట్టుకోమని ఈవేళ గ్రామాల్లో ఖచ్చితంగా రేపొద్దు రాబోయే కాలం మన కార్యకర్తలందరూ కూడా నేను విన్నవించుకున్నదంటే ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ముమ్మడి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేసినటువంటి మన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే మన ఎంపీ హరీష్ గారికి కూడా నియోజకవర్గం తరఫున మరి నా తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు నమస్కారం.